ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీలు ఏంటి? ఒకటి టీడీపీ, రెండోది జగన్ గారి పార్టీ వైసీపీ, తర్వాత మూడోది పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన. ఈ 3 పార్టీలు ఎవరికి ఊడిగం చేస్తున్నాయి చెప్పండి? బీజేపీగా కాదా? అది ఎట్లా సాధ్యం అంటే హౌ దట్ ఈస్ పాసిబుల్? అంటే ఇప్పుడు ఒక పార్టీ ఒకరికి సపోర్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షాలు 2, జనసేన అనేది నా దృష్టిలో అది పార్టీ కాదు. ఆయన సినిమాలకు ఎందుకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్. దేనికి పనికిరా, ఇంట్లో పొయ్యిల కట్టి అంటారు చూసారా, అది దేనికి పనికిరాదు అన్నట్టు. సో ఏ ఇష్యూ బేస్డ్ ఇప్పటివరకు ఒక ఇష్యూ తీసుకొని కన్సిస్టెంట్ గా కొట్లాడింది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నేను అతని యొక్క స్పీచెస్ అన్ని చూసిన కాడికి హీస్ ఎ సైకో మ్యానియాక్. ఇట్లా ఊగిపోతుంటాడు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఆ యొక్క భావోద్వేగంలా ఆయన ప్రజలకు సేవ చేయలేడు. ఆయనకి ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు. ఈజ్ ఎ మెడికల్లీ డిజార్డర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? సో ఆయన ఇష్యూ బేస్డ్ ఏ ఇష్యూ మీద కొట్లాడలేదు ఇప్పటివరకు. ఒక ఇష్యూ తీసుకొని ఆంధ్రప్రదేశ్ కోసం కొట్లాడి ఒక చిన్న పోనీ కేంద్రంతో కొట్లాడక నీకు అంత దమ్ము లేదనుకుందాం. రాష్ట్ర స్థాయిలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కొట్లాడి ప్రజలకు ఈ సమస్యను తీర్చింది ఒక్క ఇష్యూ చెప్పండి నాకు. ఈజ్ ఎ సైకో. ఆయనకు ఆ 2%, 5% గోదావరి జిల్లాలో వచ్చే ఆ ఓటు శాతాన్ని వాడుకొని ఆ విధంగా రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఓకే, సినిమాల్లో వ్యభిచారులతో గడిపినటువంటి వ్యక్తి. అదే విధంగా రాజకీయాల్లో వ్యభిచారం చేస్తున్న వ్యక్తి ఎవర్రా అంటే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓకే, కులం పేరు మీద ఓట్లు అడుగుతుండే తప్ప ఇష్యూ బేస్డ్ ఆయనకు లేనే లేదు. కాపు అని పట్టుకున్నాడు తప్ప అంతకు మించి ఆయనకు ప్రజల మీద ప్రేమ కానీ ఎలాంటిది లేదు. నిజంగా ఆయనకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన పెట్టుబడులు ఏది ఆంధ్రప్రదేశ్ తెచ్చి పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎవరైతే మాకు మీరు ఎవరైతే అంటున్నారో ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక్క నాయకుని కూడా ఆంధ్రప్రదేశ్ లేవు. ఇప్పుడు ఈటీవీ రామోజీరావు ఉన్నాడు, ఓకే, హైదరాబాద్లో పెట్టుకోడు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విభాగం పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఒక అపోలో హాస్పిటల్ అయినా చెన్నైలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టొచ్చు కదా. అంటే వాళ్ళకి మేము మీకు పరిపాలిస్తాము అని చెప్పేటువంటి వాళ్ళకి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదు అనేది గమనించాలి. అదేవిధంగా ఒక ఇష్యూ బేస్డ్ ఇప్పటి వరకు కొట్లాడలేదు. అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి ఒక్కటి కూడా దేశంలో ఉన్న ఏ ప్రాంతానికి కూడా ఒక్క మేలు చేయనటువంటి నరేంద్ర మోడీ బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ మద్దతు ఇవ్వడంలో ఏమన్నా అర్థం ఉందా? సాధారణంగా 2 ప్రధాన పార్టీలు ఉంటే, ప్రతిపక్ష పార్టీలు ఉంటే, ఒక పార్టీ ఒక కూటమిలో ఉంటే దానికి వ్యతిరేక కూటమిలో ఇంకోటి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన ప్రతిపక్షాలు అని చెప్తున్న టీడీపీ, అదేవిధంగా వైసీపీ, ఇంక్లూడింగ్ తోక పార్టీ కూడా కానటువంటి జనసేన కూడా బీజేపీకి ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తున్నాయంటే అర్థమైంది. వీళ్ళకి సిద్ధాంతం లేదు, వీళ్లకు ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకి కావాల్సింది రాజకీయ వ్యభిచారం మాత్రమే. ఎట్లన్నా చేసి అధికారంలో ఉండాల్సిందే, ఎట్లన్నా చేసి గెలవాల్సిందే, ఎట్లన్నా చేసి ప్రజల సొమ్ము దోసుకోవాల్సిందే. కాబట్టి అట్లాంటి బీజేపీ, దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ, 10 ఏళ్ల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేని అసమర్థుడైన మోడీ ఉన్నటువంటి బీజేపీ, మట్టి తెచ్చిపోసి నీళ్లు తెచ్చిపోసి ఒక విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చినటువంటి ఒక్కటి చెప్పండి, దేశంలో ఉన్న ఏ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నరేంద్ర మోడీ చేసిన ఒక్క మేలు చెప్పండి. ఏమీ లేదే. మరి ట్యాక్స్ డబ్బులు ఎడిపోయినాయి. ఇంకా అది కాకుండా కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని తీసుకొని అమ్మవాడితివి. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందని వాడితే ఇలా కాంగ్రెస్ కట్టినటువంటి వైజాగ్ స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదా? ఇలా వైజాగ్ స్టీల్ పండబెడితివి, వేరే పోర్టులు తీసుకుపోయి అన్ని అదానికి ఇస్తేవి. దేశాన్ని డ్రగ్స్ దేశంగా చేస్తేవి. ఈ దేశంలోకి లెక్కలేనంత డ్రగ్స్ వచ్చినట్టు చేస్తేవి. చెప్పండి. కాదు, మతం పేరు మీద ఓట్లాడుకునేందిరా అయ్యా? నీకు మతం మీద ప్రేమ ఉంటే ఒక మఠాధిపతి కావచ్చు, ఒక పీఠాధిపతి కావచ్చు, ఒక గుల్ల పూజారి కావచ్చు, బీజేపీ వాడు రాగానే ఎందుకు మతానికి థ్రెట్ వస్తుంది? 11వ శతాబ్దం నుంచి అంటే దాదాపు ఒక 800-900 ఏళ్ళు, 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. అర్థమైందా? యూరోపియన్లు దాదాపు 400 ఏళ్ళు పరిపాలించినప్పుడు
హిందువులకు థ్రెట్ రాలేదు. అర్థమైందా? 63 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే గోద్రాలర్లు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే పుల్వామా దాడులు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే ముంబైలో దాడులు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే పార్లమెంట్ మీద దాడులు జరుగుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే కార్గిల్ యుద్ధం అవుతుంది. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే బిపిన్ రావత్ చనిపోతారు. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే తిరుపతిలో గుళ్ళు కొలుతాయి. ఎందుకని అంటే ఇవన్నీ చేయిస్తుంది బీజేపీయే ఓట్ల కోసం. బాపనోడు ఆర్య బ్రాహ్మణుడు తింటున్నాడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ నడిపించేటోళ్ళందరూ అందులో 90% మంది 99% మంది ఈ బ్రాహ్మణులే కాబట్టి వాడి దిమాగ్ ఖాళీగా ఉంటాడు కాబట్టి వాడిని పనిచేసే ఓపిక శక్తి ఏది అసమర్థుడు కాబట్టి మనం చూడనప్పుడు కొడతాడు వీడే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణుడు కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తాడు. మహాత్మా గాంధీని చంపి ఈ బాపనోడు ముస్లిం సుంతి చేయించుకొని మహాత్మా గాంధీని చంపి ముస్లింలు చంపినని ప్రచారం చేశాడు. ఆ విధంగా ఈ యొక్క గడిచిన 10 ఏళ్లలో వాడు మొత్తం నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే నేనేమంటున్నా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. మనం పెట్రోల్ మీద కడుతున్న ట్యాక్స్ లో ఏది అరౌండ్ 100-120 రూపాయలు పెట్రోల్ లీటర్ ఉంటే అందులో 60 రూపాయలు దాని కాస్ట్ పోతే మిగిలిన 60 రూపాయల్లో రాష్ట్రం ఒక 30 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది వ్యాట్, కేంద్రం ఒక 30 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు కేంద్రము రాష్ట్రాలకు అమ్ముతుంది. అమ్మిన దాని మీద మనం వ్యాట్ వేస్తాం రాష్ట్రాలు. ఏ రాష్ట్రమైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఎనీ స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం ఒక 5% వ్యాట్ 30-35 అట్లా ఉంటుంది. సో అయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఈ వాల్యూ యాడ్ చేసిన దాని మీద ట్యాక్స్ వేస్తాం. అంటే అర్థమైంది, కేంద్రము తను తీసుకునేటువంటి ఆ యొక్క ఇది వాళ్ళు వేసేది ఎక్సైజ్ సుంకం అంటారు. కేంద్రం పెట్రోల్ మీద డీజిల్ మీద తీసుకునేదాన్ని ఎక్సైజ్ సుంకం అంటారు. ఆ ఎక్సైజ్ సుంకం యాడ్ చేసి మనకు అమ్ముతారు. ప్లస్ అది విదేశాల నుంచి వచ్చిన దాన్ని మొత్తం ప్యూరిఫై దాని యొక్క ఇది శుద్ధి చేసేటువంటి శుద్ధి కర్మాగారాలను మన దాని దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ వాడి ఇష్టమైన రేటు పెట్టినాక అది రాష్ట్రాలకు అమ్ముతాడు. వీడి కేంద్రం ఇచ్చే వాడి సుంకం ఎక్సైజ్ సుంకం యాడ్ చేసినాక దాని మీద వ్యాట్ వేస్తాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అరౌండ్ 30-35% ఉంటుంది ఒక్కొక్క స్టేట్. మహారాష్ట్ర ఎక్కువ ఉన్నది. ఓకే, సో అంటే అర్థమైంది, ఆ కేంద్రం వేసే ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే రాష్ట్రాలు తీసుకునే తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పుడు 100 రూపాయలు మనకు రాష్ట్రానికి అమ్మిండి అనుకుందాం, 35 రూపాయలు తీసుకుంటుంది కేంద్రం, 30 రూపాయలు తీసుకుంటుంది లెక్క కోసం. సో అప్పుడు వాడు 50 రూపాయలకు అమ్మిండి అనుకో, 17 రూపాయలు తీసుకుంటాం మనం రాష్ట్రం. అర్థమైందా? అంటే పెట్రోల్ రేటు కంట్రోల్ చేస్తుంది కేంద్రం. వాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో, యూపీఏ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఇది పెట్రోల్ డీజిల్ అనేది సామాన్యుడు అందరికి అవసరం కాబట్టి అందరూ వాడతారు కాబట్టి ఆ కమాడిటీని మనం ఏం చేసినాం, కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద 3 రూపాయల 56 పైసలే ట్యాక్స్ తీసుకున్నాం. పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర తీసుకున్నాం, 9 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాం. మనం సబ్సిడీ ఇచ్చినాం. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ఎందుకు 400లకు వచ్చింది? ఎందుకంటే కారణం మనం సబ్సిడీ ఇచ్చినాం. సబ్సిడీ అంటే ఏంది? పార్ట్ ఆఫ్ ద కాస్ట్ గవర్నమెంటే భరిస్తుంది. ఎందుకు భరించింది? ఎందుకంటే పేదవాడు సామాన్యుడికి వాడికి అంత ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయం తక్కువ ఉన్నా కానీ వాళ్ళు కూడా బతకాలి కాబట్టి వాళ్ళకి కూడా బతికే హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తువులు కొనుక్కునే కేపబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మనము పార్ట్ ఆఫ్ ద కాస్ట్ గవర్నమెంటే భరిస్తుంది. అంటే ఆ యొక్క కంపెనీలకి గవర్నమెంటే ఆ యొక్క కాస్ట్ ని కడుతుంది. ఆ విధంగా మనం సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తేసిండు. అందువల్ల 400 సిలిండర్ 1200 అయింది. అర్థమైందా? అట్లనే పెట్రోల్ డీజిల్ మీద ఏం చేసిండు, కాంగ్రెస్ హయాంలో $100 అప్పుడు చాలా రేటు పెరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు. సో పెరిగినప్పుడు $100 ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు ఉన్న మనకి 70 రూపాయలకి పెట్రోల్ డీజిల్ వచ్చింది పెట్రోల్. సో ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అది ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు $80 అయింది. అయినా ఇప్పుడు 110 రూపాయలు ఉంది. కరోనా టైంలో అయితే $20 పడిపోయింది ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు. అయినా సరే మన దగ్గర 100 రూపాయలు. అంటే ఎంత ట్యాక్స్ వసూలు చేసిండు? 9 రూపాయలు ఉన్న ట్యాక్స్ ని పెట్రోల్ మీద 33 రూపాయలు చేసిండు. అంటే 300% పెంచిండు, లేదా 3 రెట్లు పెంచిండు. అదే డీజిల్ మీద 3 రూపాయలు 56 పైసలు తీసుకుంటే 33 రూపాయలు చేసిండు ట్యాక్స్. అంటే ఎంత? 10 రెట్లు పెంచిండు. అర్థమైందా? అంటే 1000% చేసిండు. సో ఇన్ని తీసుకొని ఎన్నికలు వచ్చినాయని డీజిల్ గ్యాస్ సిలిండర్ మీద 300-400 తగ్గించిండు, పెట్రోల్ డీజిల్ మీద ఒక 10 రూపాయలు తగ్గించిండు. మరి ఇన్ని రోజులు దోసుకున్నది ఎటువాయే? అయినా ఇప్పటికి కాంగ్రెస్ హయాం కంటే ఇప్పటికి 2-3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నావు. మరి ఇదంతా దేశంలో 84% హిందువులు ఉన్నప్పుడు అది మంచి చేసినా హిందువులకే అవుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. అది నెగిటివ్ చేసినా హిందువులకే అవుతుంది. నువ్వు హిందువుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తలేడా మోడీ? చెప్పండి.
కాదు, బీజేపీ రాగానే హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? మతం నువ్వు కాదు, నరేంద్ర మోడీ అంటే ఆయన ముస్లింలకు ప్రధాని కాదా? దేశంలో ఉన్న సిక్కులకు ప్రధాని కాదా? దేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదా నరేంద్ర మోడీ? నువ్వు హిందువులకు చేసింది ఏం లేదు. నీకు హిందువుల ఓట్లు కావాలి, హిందువుల యొక్క సంపద కావాలి. పోనీ వేరే కమ్యూనిటీస్కి నువ్వు ప్రధాని కాదా? మళ్ళీ విదేశాలకు పోతే మా దేశంలో మంచిగా ఉంది అని వాడు అలా అక్కడ ముస్లింల కార్యక్రమాల్లో ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఏం చెప్తావు నువ్వు? పోనీ ఏ కమ్యూనిటీకి ఏం చేసినావు చెప్పు. పోనీ నువ్వు హిందూ అంటున్నావు కదా, హిందువులకు ఏం చేసినావో చెప్పు. నరేంద్ర మోడీ గారు నువ్వు చేసిన ఒక్క పాలసీ తోటి హిందువులకు జరిగిన మేలు ఏంది? కాంగ్రెస్ వాడు ఏది హిందువులకు చేసిన కీడు ఏంది? కాంగ్రెస్ వాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ కింద కానీ ఆ యొక్క శ్రీశైలం కింద కానీ పంటలు పండించుకున్న రైతులు హిందువులు కాదా? చెప్పండి. కాంగ్రెస్ వాడు స్థాపించినటువంటి ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు హిందువులు కాదా? కాంగ్రెస్ వాడు పెట్టిన ఎయిమ్స్లో చదువుకుంటున్న వాళ్ళు హిందువులు కాదా? కాంగ్రెస్ వాడు పెట్టిన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, వైజాగ్సీలు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులు కాదా? కాంగ్రెస్ హిందువులకు చేసిన ద్రోహం ఏంది? బీజేపీ వాడు హిందువులకు చేసిన మేలు ఏంది? చెప్పండి. 10% ముస్లింస్ హిందువులు ఎందుకు కొడతారు? మేము వందల వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ముల లెక్క బతికినాం. ఎంతో కొంతమంది ముస్లిం రాజులు ఆ కాలంలో బలవంతంగా మత మార్పిడి చేద్దామని ట్రై చేసినా 84% మంది హిందువులు ఎట్లున్నారు భారతదేశంలో? నిజమైన హిందూ కన్వర్ట్ కాడు, నిజమైన ముస్లిం కన్వర్ట్ కాడు. అర్థమైందా? ఒక మతాన్ని నిజంగా నమ్మేటోడు కన్వర్ట్ కాడు. ఆ కొద్ది మంది దళితులు ఎందుకు కన్వర్ట్ అయినరు? ఈ బ్రాహ్మణ వాడు పెట్టినటువంటి మనువాదం వల్ల, వివక్ష వల్ల, నువ్వు ఈ యొక్క సమానంగా చూడకపోవడం వల్ల, ఊరికి దూరంగా పెట్టడం వల్ల, రథాన్ని బట్టలు లేకుండా రథాన్ని గుంజడం వల్ల, నీ వర్ణ వివక్ష వల్ల, మనువాదం వల్ల, ఊరికి దూరంగా పెట్టడం వల్ల, ఎలాంటి యొక్క అన్ని నీచమైన పనులు వాళ్ళతో చేయించడం వల్ల ఈ అవమానంగా బతకడానికి ఇష్టం లేక కొద్దిమంది దళితులు కన్వర్ట్ అయ్యారు. ఈ వివక్షను పెంచి పోషించి నువ్వే కదా. నువ్వేమో ఇక్కడ వివక్షను చూపెడుతున్నావు, వాళ్ళు సమానత్వం చేస్తున్నారు. చెప్పండి మిత్రులు, దయచేసి మీకు దండం పెడతా. ఏ ముస్లిం అయినా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా ప్రీస్ట్ కాగలిగినప్పుడు, ఇమాం పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా ఎందుకు పూజారి కావద్దని చెప్పండి. ఒక్క బ్రాహ్మణుడు ఎందుకు పూజారి కావాలి? దీన్ని అనరా వివక్ష? ఇవన్నీ వివక్షను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి తీసుకోండి 99% అందరు బ్రాహ్మణులే ఉన్నారు. నువ్వు అవార్డులు తీసుకోండి, బ్రాహ్మణులకే ఉన్నాయి. సినిమాలు చూడండి, బ్రాహ్మణులే వస్తాయి. మీరు చూడండి, మంగళ్ పాండే అంటే ఎవరు బ్రాహ్మణ్ కాదా? కంగనా రనౌత్ బ్రాహ్మణ్ కాదా? స్మృతి ఇరానీ బ్రాహ్మణ్ కాదా? వాజ్పేయి బ్రాహ్మణ్ కాదా? అద్వానీ బ్రాహ్మణ్ కాదా? నడ్డా బ్రాహ్మణ్ కాదా? ఆర్ఎస్ఎస్ కి ఇప్పటి వరకు పనిచేసిన సంచాలకులు, సర్సంచాలకులు, హెడ్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ అందరు బ్రాహ్మణ్. ఒక్క రజ్జుబాయ్ అనేటువంటి తప్ప అందరు బ్రాహ్మణ్సే. మీరు ఎవరి పేరైనా తీసుకోండి. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నాడు ఆర్ఎస్ఎస్ కి హెడ్గా. మోహన్ భగవత్ ఇప్పుడున్న ఆయన, సుదర్శన్, హెడ్గేవాకర్. ఎలక్షన్స్ ఉండయి. నువ్వు ఏ రంగమన్నా తీసుకోండి, ఈ జడ్జిలు తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిలు తీసుకోండి, హైకోర్టు జడ్జిలు తీసుకోండి, అంత ప్రాపణలే. ఇప్పుడు స్టాలిన్ గారు చేసినట్టు చెయ్యండి రా అయ్యా. తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీలను కూడా వాళ్ళని కూడా గుళ్ళ పూజారయ్య చట్టం తెండి. తమిళనాడు తేవడం జరిగింది. ఆ విధంగా తెండి. అందరం సమానం. అందరం 99% ట్యాక్సులు కడితేనే ఆ ఖజానా నిండుతుంది. రాష్ట్ర ఖజానా అయినా, కేంద్ర ఖజానా అయినా. ఎందుకు మరి ఈ వివక్షను ఎందుకు ఎన్నేళ్ళు పోషిస్తావు? ఇట్లా నేను వాస్తవాలు చెప్తే, ఇట్లా మాట్లాడితే, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకున్నప్పుడు హిందువులకు ఏం చేసినా అడిగితే వాడు నాకు ఇచ్చే అవార్డు ఏంది? బీజేపీ వాడు వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపేదేంది? నా పేరు కాంగి, నా పేరు దేశద్రోహి, నా పేరు గొర్రెబిడ్డ, నా పేరు ఇట్లా 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 బురదలుడు. దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు, బ్రిటిష్ వారికి ఉడిగం చేసిన వారు, వీళ్ళందరూ సహకరించి ఉంటే, వీళ్ళందరూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఎప్పుడో వచ్చేది. కమ్యూనిస్టులు కొట్లాడిర్రు, కాంగ్రెస్ కొట్లాడింది, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారు కొట్లాడిర్రు, భగత్ సింగ్ గారు కొట్లాడిర్రు. ఫస్ట్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా ఈ యొక్క విప్లవ పంతాన్ని ఎంచుకొని కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడినరు. ఇట్లా కమ్యూనిస్టు భావజాలం ఉండాలని కొట్లాడినరు. రాస్ బిహారీ బోస్ గారు కొట్లాడినరు. లేదు అంటే కాంగ్రెస్ భావజాలం ఉన్నవారు అహింసా పద్ధతిలో శాంతియుతంగా కొట్లాడినరు. కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ కొట్లాడి బ్రిటిష్ వ్యతిరేకం కానీ ఒక్క సావర్కర్, ఒక్క ఎడ్వేకర్ కొట్లాడలేదు. ఇంకా పైగా 21 సార్లు క్షమాభిక్ష పెట్టమని లెటర్ రాసి హిందువులని ఎలాంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా చేస్తా అని అక్కడ సంతకం పెట్టి నెలకు 60 రూపాయల పెన్షన్ అలవెన్స్ తీసుకొని బ్రిటిష్ అని బూట్లు నాకిన వాళ్ళు ఇలా మాకు దేశభక్తి నేర్పుతా అంటే
చెప్పండి. ఈ బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎన్నిసార్లు రూపాంతరం చెందింది, బొంతపూర్వి లెక్క ఎన్నిసార్లు పేరు మార్చుకుంది, ఎందుకు మార్చుకుంది? ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన విత్ ఇన్ 10-15 years లో ముస్లిం లీగ్ అనేది స్థాపించారు. ఎవరు? ఆ యొక్క జిన్నా కాదు, వేరే వాళ్ళు స్థాపించారు. జిన్నా కాంగ్రెస్ లోనే ఉండే, కాంగ్రెస్ నుంచి అందులోకి పోయింది ముస్లిం లీగ్ కి. ఏది 1885 లో కాంగ్రెస్ పెడితే 1907 ఏది బెంగాల్, ఇప్పుడు ఉన్నటువంటి బెంగాల్ ని విభజించడం జరిగింది. అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ని, ఇప్పుడున్న బెంగాల్ ని రెండు ముక్కలు చేయడం జరిగింది వాడు కర్జన్ అనేవాడు. సో బెంగాల్ విభజన తర్వాత ముస్లిం లీగ్ అనేది పుట్టింది. ముస్లిం లీగ్ ని చూసి వీడు హిందూ మహాసభ అని పెట్టుకున్నాడు, సావర్కర్ అంటాడు. అర్థమైందా? సో ఫస్ట్ బీజేపీకి మాతృ సంస్థ లేదంటే హిందూ మహాసభ తర్వాత వచ్చింది ఏందిరా అంటే ఆర్ఎస్ఎస్ తర్వాత వచ్చింది ఏందిరా అంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ పెట్టినటువంటి ఆ యొక్క భారతీయ జనసంఘ్. ఆ తర్వాత ఈ యొక్క ఏది జనతా పార్టీ తర్వాత వచ్చింది 1980లో పుట్టింది భారతీయ జనతా పార్టీ. పెట్టింది ఎవరు? వాజ్పేయి అండ్ మహోపాధ్యాయ అంటే ఆయన. ఇద్దరు బాపనోళ్ళే, ఆర్య బాపనోళ్ళే. అర్థమైందా? సో ఈ విధంగా దేశాన్ని అప్పుడు ఇప్పుడు నాశనం చేసింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన బ్రాహ్మణులే. శివాజీ మహారాజు బీసీ వాడి కింద ఎందుకు ఉండాలని చెప్పి పేష్వాలైనటువంటి బాజీరావులు, గీజీరావులు, చిత్ప్లవన్ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు మొత్తం మరాఠాలు వచ్చినాకనే దేశం నాశనం అయిపోయింది. అర్థమైందా? శివాజీ మహారాజుకి బొట్టు పెట్టాలంటే కాలి బొటన వేలుతోటి, వాడు ఎడమ కాలి బొటన వేలుతోటి బొట్టు పెట్టిండు. ఎవడు? ఈ బాపనోడు గంగాధర భట్టు అనే ఒక కాశీలో పనిచేసే బ్రాహ్మణుడు, ఆర్య బ్రాహ్మణుడు ఏది శివాజీ మహారాజు బీసీ అని చెప్పి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోకుండా అతని యొక్క శూద్ర కులానికి చెందినవాడని చెప్పి అతని బరువెత్తు ఆ యొక్క అంత సంపద, మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇస్తే అప్పుడు ఎడమకాలి బొటన వేలుతోటి అతనికి పట్టాభిషేకం చేసాడు శివాజీ మహారాజు. అర్థమైందా? తర్వాత శివాజీ మహారాజును చంపింది, కుట్రలు చేసి పాయిజన్ ఇచ్చి అతని యొక్క రెండో భార్యకి ద్వారా విషం ఇచ్చి చంపి, ఆ తర్వాత మొత్తం పేరుకే ఈ యొక్క రాజు ఛత్రపతి శివాజీ కుటుంబం. కానీ మొత్తం పరిపాలన చేసింది పేష్వాలు. మీరు చూడండి, ఇప్పటివరకు దేశంలో ఎంతమంది కొట్లాడారు స్వతంత్ర ఉద్యమం గురించి? ఒక్కరి మీద అన్న సినిమాలు వచ్చినాయా చూడండి. అదే బాపనోడు వాడు కొట్లాడింది లేదు, పీకింది లేదు. ఏది మంగళ పాండే మీద సినిమా వస్తుంది. అట్లనే ఝాన్సీ లక్ష్మీబాయి మీద వస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఆమె ఉత్తరప్రదేశ్ లో మరాఠా సామ్రాజ్యం కింద బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో, అత్యంత వెనుకబడిన ప్రాంతంలో, చాలా చిన్న ప్రాంతానికి ఆమె వాళ్ళ హస్బెండ్ ఉంటే, ఆమెకు హస్బెండ్ చనిపోవడం వల్ల ఆమె ఆ యొక్క చిన్న రాజ్యం, చాలా ఇప్పటికి కూడా ఉండి మీరు ఝాన్సీకి బుందేల్ఖండ్ లో ఉంటుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతం, చాలా చిన్న ప్రాంతం. అర్థమైందా? భర్త చనిపోయిన తర్వాత ఆమె అది పరిపాలన చూసుకుంటుంది. ఎందుకంటే ఆమె సొంత పిల్లలు లేరు కాబట్టి దత్తత తీసుకున్నది. ఆ బ్రిటిష్ అని కుట్ర ఏంది? ఏదో ఒక రకంగా అందరి యొక్క సామ్రాజ్యం, అన్ని భూభాగాలను ఆ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద కలుపుకోవాలని ఆ విధంగా వాడు ఏదో చట్టం తెచ్చిండు. పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఏదో ఒక రకంగా చట్టం తేవాలి, గుంజుకోవాలి. సో అది వాని కుట్ర. అయితే అయినప్పటికీ ఝాన్సీ లక్ష్మీబాయి గారికి కొట్లాడలేదు. అర్థమైందా? అయితే వాళ్ళ యొక్క బ్రిటిష్ ఆఫీసర్ సంబంధించిన వాళ్ళని, ఒక కుటుంబాన్ని ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి తెలియకుండా వాళ్ళ సైన్యం చంపేస్తే ఆ బ్రిటిష్ అని కోపం వచ్చి వాళ్ళు యుద్ధానికి వస్తే ఆమె పోలే ఫస్ట్ యుద్ధానికి. వాడు చట్టం తెచ్చిన, డల్హౌసీ చట్టం తెచ్చినా గానీ దానికి అంగీకరించినప్పటికీ ఈమె యొక్క ఆర్మీ, ఆ యొక్క బ్రిటిష్ ఆఫీసర్ వాళ్ళ కుటుంబాన్ని చంపినప్పుడు బ్రిటిష్ వాడు యుద్ధానికి రావడం వల్ల ఆమెకు విధి లేని పరిస్థితులలో యుద్ధానికి పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళ ఆమె యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి. మీరు ఝాన్సీకి వండి ఆమె చనిపోయిన పక్కకే ఉంటుంది ఆయన సమాధి కూడా. అట్లనే ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి జజ్జరీబాయి అంటే ఆమె ఒక దళిత స్త్రీ, ఈమె మారువేషం లేచి తను ప్రాణార్పణ చేసుకొని ఆమెను కాపాడింది. వీళ్ళందరి చరిత్ర ఎక్కడ రాదు. చరిత్ర బాపనోందే వస్తుంది. టిప్పు సుల్తాన్ అంటే ఆయన ఇదే మైసూరు సామ్రాజ్యం టగ్గులు అనేది మెయింటైన్ చేసేవారు, పిండారీలు అనేవారు. వాళ్ళు రెగ్యులర్ గా కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు. ఈ మరాఠాల కింద భారతదేశాన్ని నాశనం చేసిందే మరాఠాలు. ఈడ నిజాంని ఇబ్బంది పెట్టిండ్రు, టిప్పు సుల్తాన్, ఈ బాపనోళ్ళే, బాజీరావు, గీజీరావు, ఈ పేష్వాలే ఎంత ఘోరంగా ఇబ్బంది పెట్టిండ్రు అంటే దేశంలో ఎవ్వరిని బతకరియలే.
ఇవాళ బెంగాల్లో ఈ మత కల్లోలాలు సృష్టించింది బ్రిటిష్ వాని కాలం. బ్రిటిష్ వాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా అధికారం రాకముందు చెప్తున్నాను ముచ్చట. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత నుంచి ఈ యొక్క బ్రిటిష్ వాడు వాడి యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చే కంటే ముందు ఆ మధ్యల కాలంలో అంటే 1707 నుంచి 1750 మరాఠా సామ్రాజ్యం అంతమయ్యేంత వరకు మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసి పెట్టిండు ఈ యొక్క వీడు. వాడు యొక్క డైరెక్ట్ యుద్ధం చేయడు, మైదానాలకు వచ్చి యుద్ధం చేయడు. ఏది గొరిల్లా యుద్ధం అంటాడు. గుట్టలలో ఉంటాడు, ఎత్తు మీద అందరిని చూస్తాడు, ఆడికి ఎవరు వస్తారో చూస్తారు, నువ్వు నిద్రపోయిన వచ్చి చంపుతాడు. యుద్ధ నియమాల ప్రకారం నిద్రపోయిన వాళ్ళ మీద అటాక్ చేయకూడదు. నువ్వు చూసే లోపల వస్తాడు, కొడతాడు, మాయమైపోతాడు. అర్థమైందా? సో ఆ విధంగా ఈ యొక్క బాపనోడు ఎన్ని కుట్రలు చేసి దేశాన్ని అల్లకల్లోలం చేసిండు. ఇదే యొక్క ఇది ఆ శృంగేరి శ్రీరంగపట్నం ఆయన మైసూరు టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని. సో అక్కడ ఏది గుళ్ళని ధ్వంసం చేసి కూడా అక్కడున్న సంపద ఎత్తుకోయండి ఈ మరాఠాలు. అర్థమైందా? ఎత్తుకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ పున్నయ్య అనేట ఆయనకు టిప్పు సుల్తాన్ బతిలాడుకున్నాడు, నాకు ఈ యొక్క మరాఠాల నుంచి నన్ను గుళ్ళని కాపాడు అని. ఆ విధంగా టిప్పు సుల్తాన్ గారు కాపాడారు. టిప్పు సుల్తాన్ ఎంత వీరోచితంగా కొట్లాడిండో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అర్థమైందా? కొట్లాడి ఆయన చనిపోయిన తర్వాత కూడా 6 గంటల దాకా కూడా ఆయన శవాన్ దగ్గరికి పోలేదు ఎవరు బ్రిటిష్ ఆఫీసర్లు. అంత భయపడ్డారు, ఎందుకంటే ఆయన శవం లేచి కూడా కొట్లాడుతుంది అన్నంత. కానీ టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటాడు వీడు. బాపనోడు ఏం కొట్లాడినాడు, బ్రిటిష్ వాడిని కూడిగం చేసిన వాడు వీడు దేశభక్తుడు అంటాడు. ఇదేం చరిత్రరా? నేను వాస్తవాలు చెప్తే నేను దేశద్రోహి అంటాడు నన్ను. నువ్వు ఓడిరా? ఒక సైంటిఫిక్ టెంపర్ ఉన్నది, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నది, ఒక సబ్జెక్ట్ మాట్లాడవు, అలా పుస్తకాలు ఉన్నది వేరుంటది, వీడు చెప్పేది వేరుంటది. 12వ శతాబ్దం దాకా తులసీదాస్ అనేటోడు రామాయణం రాసేదాకా రాముని దేవుడని దేశంలో ఒడగలలే. అర్థమైందా? రాముడు ఆదర్శప్రాయుడని రాసిండు. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదవండి. రాముడు ఆదర్శ పురుషుడు అని రాసిండు. ఎందుకు రాసిండు ఆదర్శ పురుషుడు అని? ఎందుకంటే బాపనోడు పెట్టిన మనువాదాన్ని 100% పాటించింది శ్రీరామచంద్రుడు కాబట్టి రాముని ఆదర్శ పురుషుడు. ఇట్లా అందరూ శ్రీరాముని లెక్క అందరూ బాపనోడు చెప్పిన మనువాదాన్ని పాటించాలి అని వాడు పుస్తకం రాసిండు. ఎందుకంటే శ్రీరాముడు 14 ఏళ్ళు ఉన్నప్పుడే అతన్ని తీసుకొని విశ్వామిత్రుడు ఈ బాపనోడు తనని యజ్ఞం చేస్తుంటే యాగం చేస్తుంటే ఈ రాక్షసులు అంటే ఎవరు వాని దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి నల్లతోలున్న మూలవాసులు ఆదివాసీలని వాడు రాక్షసులు అన్నాడు. అర్థమైందా? తెల్లతోలు ఉన్నాడు వాడు దేవుడు, ఆర్యుడు అంటే వాని భాషలో గొప్పవాడు అని అర్థం. కాబట్టి శ్రీరామచంద్రుడు యొక్క మనువాదాన్ని 100% పాటించిండు, బ్రాహ్మణులకు రక్షణ చేసిండు కాబట్టి. ఓకే, అదేవిధంగా యొక్క శూద్రుడైనటువంటి అతని పేరు జంబు కూడా అతన్ని సంపుపోవాలంటే చంపినటువంటి కాబట్టి ఏమన్యాయం చేసిండు శంభూకుడు అనేవాడు. ఆయన తపస్సు చేస్తే ఈడు బాపనోడు పోయి సంపమన్నాడు. అర్థమైందా? యొక్క శూద్రుడు వేదం వింటే నాలుకలు కోసిండు, వేదం చదివితే సీసం పోసిండు. అర్థమైందా? ఎవడు పెట్టిండు ఈ వ్యవస్థను? ఎవడు పెట్టిండు? ఎందుకు చేయాలి? నువ్వెందుకు కూర్చొని ముచ్చడి చెప్తావు? బ్రాహ్మణుడికి ఎలాంటి శిక్షలు లేవు, ఎన్ని పాపాలు చేయి. శూద్రుడి భార్యని బ్రాహ్మణుల దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. ముసలోనికి ఇచ్చి చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తావు, పెళ్లి చేసి ఆ ముసలోడు కాబట్టి వాడు తొందర చచ్చిపోతే ఆడపిల్లకి గుండు కట్టించి తెల్ల చీర కట్టి ఆమె జీవితాంతం ఇంట్లోనే మూలకు కూర్చోవాలి. ఇవన్నీ బ్రిటిష్ వాడు వచ్చినాక లేకపోతే అంతకుముందు ఈ యొక్క అందరూ ఉద్యమం చేస్తే పూలే గారు అంబేద్కర్ కొట్లాడితే ఇవన్నీ ఒక్కోటి రూపం మాపినాయి. ఇవన్నీ ఈ చెత్తను ఒడిపెట్టిండు. బాపనోనికి ఎలాంటి శిక్షలు, శూద్రులకి ఆస్తి హక్కు లేకుండే. ఇప్పటికీ ఆ వివక్షని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ చిన్నజీయర్ స్వామి ముట్టుకోడు శూద్రుడిని. అర్థమైందా? ఎవర్రా పెంచి పోషిస్తుంది? ఆ పుస్తకాలు ఉన్నది ఒకటి ఉంటుంది, ఈ గరికపాటి చాగంటి చెప్పేది ఒకటి ఉంటుంది. ఒక్క లాజికల్ థింక్ వాడు రాసిన ఉద్దేశం వేరు, కానీ దాన్ని నువ్వు కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయకుండా ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా నీకు ఇష్టం ఉన్నట్టు చెత్త నింపుతా అంటే ఆలోచన. వాడెవడో రీసెర్చ్ చేసి ఏదో దేశపోడు కనిపెట్టి వాడు పేటెంట్ తీసుకున్నాక ఇది మా గ్రంథంలో ఎప్పుడో ఉంది అంటాడు. అది చెల్లుతుందా? అట్లా చెల్లుతుందా? నీ గ్రంథంలో ఉంటే వాడు బ్యాటరీ కనిపెట్టే ముందు నీ గ్రంథంలో ఉంటే నువ్వు కనిపెట్టు, బ్యాటరీ కనిపెట్టి పేటెంట్ తీసుకో. ఇప్పుడు యోగా అనేది ఉన్నది. యోగా అనేది భారతదేశంలో పుట్టింది, దానివల్ల ఫలితాలు అనుభవిస్తున్నారు. శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకుంటే డెఫినెట్లీ దాన్ని ఎట్లా ట్విస్ట్ చేస్తే ఎనర్జీ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రపంచం అంతా అంగీకరిస్తుంది కదా. ఇప్పుడు చెట్ల నుంచి వచ్చే మెడిసిన్ ఆయుర్వేదిక్ ప్రపంచం అంతా అంగీకరిస్తుంది కదా.
అట్లా నువ్వేమన్నా సైంటిఫిక్ టెంపర్ ఉంది అలా మేక్ సెన్స్ ఉంటే తప్పకుండా అంగీకరిస్తుంది డెఫినెట్లీ. అప్పుడున్నటువంటి ఋషులు ఒక బ్రాహ్మణులు లేకుండే అన్ని కులాల వారు ఉండే. వాల్మీకి బ్రాహ్మణుడు కాదే, అర్థమైందా? వేదవ్యాసుడు బ్రాహ్మణ్ కాదే. సో అన్ని కులాల వారు ఉండేవారు. నా దృష్టిలో నేను అప్పుడున్న ఋషులని సైంటిస్ట్, ఇప్పుడున్న సైంటిస్టులు అంట, అడవిలో ఉండేవారు. నది నీరు అవసరం కాబట్టి నది పరివాహక ప్రాంతాల్లో కుటీరం వేసుకొని ఉండి ఆ విధంగా ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ని రాజులకు చెప్తే రాజులు ప్రజలకి చెప్పేవారు, ప్రజల్ని ఆచరించే విధంగా చూసేవారు. ఎస్, కొన్నిట్లా సక్సెస్ అయిన, కొన్ని ఎక్స్పెరిమెంట్లు కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. అర్థమైందా? వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు చేసినట్టు మైక్రోస్కోప్ కింద పెట్టి చేయకుండా అబ్జర్వ్ చేసేవారు. అదే అర్థమైందా? ఆ విధంగా చేసి వాటి ఫలితాల ఆధారంగా వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పేవారు. చెప్పినప్పుడు కొన్ని వాళ్ళు సక్సెస్ అయ్యారు, కొన్నిట్లలో అవి రుడిమెంటరీ ఉన్నాయి, అవి సక్సెస్ కాలేదు. ఆ సక్సెస్ కాలేదు కాబట్టి అవి కార్యాచరణకు రాలేదు, వాటికి మనకి యూస్ఫుల్ కాలేదు. కానీ వాటిని ఆ పుస్తకాలలో వాళ్ళు చేసినటువంటి హాఫ్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకొని మా వాళ్ళు ఆల్రెడీ చేసిర్రు, అది చెల్లదు కదా. నువ్వు ఆ యొక్క ఎవడైతే గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టక ముందు నువ్వు కనిపెట్టుంటే నీకే పేటెంట్ ఇచ్చేవాళ్ళు కదా. అట్లా చేయరు. ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు. విసర్జక పదార్థాలను రాసుకో పూసుకో అంటారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఏది బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళని కానీ, గరికపాటిని కానీ, చాగంటి గారిని కానీ, పరిపూర్ణానంద గారిని కానీ, ఎవరైతే ఆవు అన్ని జీవుల లెక్క ఆవు ఒక జీవి, అర్థమైందా? దానికి ఎలాంటి పవిత్రమైనటువంటి గుణాలు లేవు. అప్పుడు ఈ యొక్క ఆర్యులు అనేవారు వాళ్ళకి జీవనాధారము ఆవుయే. ఎందుకంటే ఆవు పాలిచ్చేది, పాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆవుని చంపితే వాళ్ళ యొక్క వాళ్ళ డిపెండెన్సీ పోతుంది. కాబట్టి ఆవును వాళ్ళకి ఏదైతే మంచి చేసే అవకాశం ఉందన్నదాన్ని దేవుళ్ళు దేవతలు అన్నారు. భూమి మంచిగా చేస్తుంది కాబట్టి, భూమికి కీడు చేయొద్దు కాబట్టి భూమిని దేవత అన్నారు. చదువు చదివితే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి దాన్ని ధ్వంసం చేయొద్దు కాబట్టి ఆ యొక్క పుస్తకాలని, విద్యకు సంబంధించిన వాటిని సరస్వతి దేవి అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది, మనం బతకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రకృతి మాత అన్నారు, వనమాత అన్నారు. అర్థమైందా? సో ఆ విధంగా నది ఉంటే మనం బతుకుతాం కాబట్టి మన జీవనాధారం నది మీదనే ఆధారపడుతుంది కాబట్టి నదిని దేవత, గోదావరి, కృష్ణవేణి అట్లా దేవుళ్ళు గంగామాత అన్నారు. మంచి చేసిన వాటిని దేవుళ్ళు అన్నారు. ఈ యొక్క చెడు చేయకుండా కానీ వీని ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే వాళ్ళని దయ్యాలు, రాక్షసులు అన్నారు, అసురులు అన్నారు. బలి చక్రవర్తి ఏమన్యాయం చేసిండు? ఏమి చేయలే. ఎందుకంటే వీడికి ఈ ఆర్య బ్రాహ్మణుడికి వాడ అధికారంలో ఉండాలి, నల్లతోలున్న వాళ్ళని శూద్రులు అన్నాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ చాగంటి, అదేవిధంగా గరికపాటి ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి ఆ పుస్తకాలు ఉన్నది ఎంతవరకు నిజము అనేది ఒక విశ్లేషించుకొని చెప్పాలి. కానీ ఆ యొక్క ఏది పడితే అది చెప్తా అంటే, ప్రజల్ని ఇంకా అంధకారంలో నెట్టుతా అంటే కరెక్ట్ కాదు కదా. నీ దాంట్లో నిజంగా ఉంటే ల్యాబ్కి పంపిద్దాం, పేపర్ సబ్మిట్ చేద్దాం, ఇక అందరి ద్వారా అప్రూవల్ తీసుకుందాం, పేటెంట్ తీసుకుందాం, అది మేక్ సెన్స్ కదా. వాళ్ళు ల్యాబ్లో టెస్టులు చేసిర్రు, విసర్జక పదార్థంలో మనిషి విసర్జక పదార్థంలో ఏమేమి ఉన్నాయో నత్రజని, నైట్రోజన్ రిలేటెడ్ తప్ప అంతకుమించి ఏమీ లేవు. అది చెట్లకు ఎరువుగా పనికి వస్తుంది. ఆవు పేడ ఉచ్చలో ఎలాంటి పోషక విలువలు కానీ దివ్య శక్తులు లేవు. కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే ఆ యొక్క మనకు విష పదార్థాలు అయినటువంటి ఏవైనా అవి తీసుకుంటే కిడ్నీలు, లివర్లు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో ఉండే మలినాలని అన్నిటినీ శరీరానికి దానికి పడని దాన్ని విషం అంటది. ఓకే, అట్లాంటి వాటిని క్లీన్ చేసేది ఒకటి కిడ్నీలు, ద్రవ పదార్థాలు అయితే కిడ్నీలు, అదేవిధంగా మిగిలిన అయితే లివర్ క్లీన్ చేస్తుంది. మనము వాటిని ఇట్లా అడ్డమైన ఇస్తే లివర్ పాడే అవకాశం ఉంటుంది, కిడ్నీలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉచ్చను ఎవ్వడు కూడా దరిదాపులకు కూడా ఒకండి. ఎందుకురా మరి నీ రామ్దేవ్ బాబా పతంజలిలో మరి ఇవేంద్ర ఆవు పేడ ఉచ్చ తప్పిల్లు ఏం లేదురా అంటే, నువ్వు అట్లా తప్పెందుకు చెప్పినవరా అంటే సారీ చెప్పిండు వాడు నిజంగా వాని లోపల వాదన ఉంటే, వానికి చెప్పింది కరెక్ట్ ఉంటే వాడు సబ్మిట్ చేస్తాడు కదా, ఇది ల్యాబ్ రిపోర్టు, ఇది వచ్చింది, ఇది యూస్ఫుల్ అని చెప్పేవాడు కదా. సారీ చెప్పాల్సిన అవసరం లేదు దేశానికి. సో కాబట్టి ఈ దరిద్రులు మనని 100 ఏళ్ళు వెనక తీసుకోవతా, మనం బ్యాక్వర్డ్ తీసుకోవతా, మన లోపల అంధకారం నింపుతా అంటే
చూస్తూ ఊరుకోవద్దు. దయచేసి చెప్తున్నా, ఎవరైతే కుసుండి తినేటోళ్ళు, ఎవరైతే అడ్డదారుల పైసలు సంపాదించుకునేటోళ్ళు, ఏ పని ఒళ్ళు వంచన లేనటువంటి వాళ్ళు, అడ్డదారుల దోసుకునేవారు, వీళ్ళే మద్దతు ఇస్తున్నారు. వ్యభిచారిణులు వీళ్ళు మద్దతు ఇస్తారు. ఆ వ్యభిచారినికి కాళ్ళు లేవా, చెయ్యిలు లేవా, లేబర్ పని చేసుకొని బతుకోవచ్చు. మరి పొద్దుగాలు లేస్తే వరి నాట్లు వేసేవారు, అట్లాంటి పని చేసే స్త్రీలు మరి వాళ్ళు కాలు చేతులతో వాడుతున్నారు కదా, శరీరాన్ని ఒళ్ళు అమ్ముకుంటలేరు కదా. అదేవిధంగా చదువుకున్న స్త్రీలు, ఆలోచించే శక్తి ఉన్న స్త్రీలు, వాళ్ళు డాక్టర్ అవుతుండ్రు, ఇంజనీర్ అవుతుండ్రు, రాజకీయ నాయకురాలు అవుతుండ్రు, వాళ్ళు అమ్ముకుంటలేరు కదా. వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు నచ్చితే, కోరిక ఉంటే, వాడికి అతనికి నచ్చి నీకు నచ్చితే కోరికలు తీర్చుకోవడం వేరు, ఫన్ కోసం అంతవరకు. అంతేగాని వాళ్ళు అమ్ముకోవడం ఏంది అంటే నువ్వు గంత నీచానికి దిగజారినావా? శ్రీరెడ్డి లాంటి దేవతలను అడుగుతున్నా అంటే నీ దగ్గర కాళ్ళు లేవు, చేయిలు లేవు, బ్రెయిన్ లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు పబ్లిక్గా. అంతే కదా శ్రీరెడ్డి, అవునా కాదా? బిడ్డను అక్క దగ్గర వదిలేసి, ఏది ఎంబీబీఎస్ చదివిన బిడ్డను వదిలేసి ఇంకా చెన్నైలో పోయి, లేకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పి, ఏంది నీ బతుకు? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నేను చెప్తున్నా, ఈ యొక్క దోపిడీ చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా శ్రీరెడ్డి లాంటి వ్యభిచారులు కావచ్చు. అర్థమైందా? లేదు అంటే ఈ కూసున్న దగ్గర ఎలాంటి కష్టపడకుండా డబ్బులుగా ఆశించేటువంటి బ్రాహ్మణులు కావచ్చు, పూజారులు కావచ్చు. అర్థమైందా? ఎందుకంటే అందరు పని చేస్తారు. షాల్ అయినా మగ్గం వేస్తాడు, కుమ్మర్ అయినా కుండాలు చేస్తాడు, అట్లా ఏ కులమైనా తీసుకో, మాదిగైనా చెప్పులు కొడతాడు. ఇట్లా ప్రతి కులం వారు ఏదో ఒక పని చేసుకుని బతికిరు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. రైట్? భూమి మీద ఎలాంటి కష్టపడని జీవి ఏది ఉంది? ఒక్క బ్రాహ్మణుడు తప్ప అందరూ ఏదో ఒక పని చేసుకొని బతికిరు. వ్యాపారం అన్న చేసుకున్నారు, పని అన్న చేసుకున్నారు. ఒక్క బాపనోడే కుసున్న దగ్గర ముచ్చట చెప్పి ఆనికి నీకు నాకు కొట్లాడబెట్టి, అందరి సంపద గుళ్ళ వచ్చిన సంపద నీకు నాకు కొట్లాడబెట్టి తగాదాలు చేసి ఏ కష్టపడకుండా దోసుకున్నాడు. కాబట్టి ఏంది, వాడు దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే బీజేపీ మద్దతు ఇస్తున్నారు. చిన్న జిఆర్ స్వామి అనేటోడు జిఆర్ ట్రస్ట్ కింద, వాడు సన్యాసి అని చెప్పుకునేటోడికి 1000 కోట్లు ఎందుకు ఉంటాయి జిఆర్ ట్రస్ట్ కింద? స్వామి వివేకానంద కింద వేల కోట్లు లేకుండే కదా, ఆదిశంకరాచార్యుని దగ్గర వేల కోట్లు లేకుండే కదా, రమణ మహర్షి దగ్గర 1000 కోట్లు లేకుండే కదా. మరి చిన్నజీఆర్ స్వామి దగ్గర ఎందుకుంటాయి, పరిపూర్ణానంద దగ్గర ఎందుకుంటాయి, ఇప్పుడు చెప్తున్న స్వామి, ఇప్పుడున్న మోడర్న్ స్వామిల దగ్గర ఎందుకుంటాయి 1000 కోట్లు? నువ్వు సన్యాసివి కదా, సర్వసంగ పరిత్యాగివి కదా, ఈ ప్రాపంచిక లోకాలకు సంబంధం లేని వ్యక్తివి కదా, ధర్మ ప్రచారం చేసేవాడివి కదా. హిందూ ధర్మం ప్రకారం ధర్మ ప్రచారం అంటే ఏం చేయాలి? సన్యాసి జీవితం ఎట్లుండేది? ఒక్క ఏక వస్త్రము, కాషాయ వస్త్రము, అదేవిధంగా కట్టె చెప్పులు తప్ప ఏమీ ఉండదు. అది కూడా ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే చెప్పులు ధరించేవారు. ఒక్క వర్షాకాలం మాత్రమే ఒక ప్లేస్లో ఉండేవారు నిజమైన సన్యాసులు. మిగతా కాలంలో ధర్మ ప్రచారం చేసేవారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయేవాళ్ళు, మళ్ళీ బ్యాక్ వచ్చేవారు కాదు. ఒక్క వర్షాకాలం తప్ప ఒక్క ప్లేస్లో ఎల్లకాలం ఉండేవారు కాదు. వాళ్ళు సన్యాసులు. మీరే సన్యాసులు. మీరు రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్న వాళ్ళు, ప్రజలకి యొక్క ప్రజల్ని యొక్క అజ్ఞానాన్ని తీసుకుపోతున్న వాళ్ళు, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా చేస్తున్న వాళ్ళు మీరేం గాడి కొడుకు? మీరు దేశ ద్రోహులు. హిందూయిజం, అందుకే హిందూయిజం వేరు, బ్రాహ్మణిజం వేరు. మూలవాసులు, ఆదివాసులు, ఈ దేశం సంబంధించిన ఇప్పుడున్న శూద్రులు అని చెప్తున్న వారు, ఇక్కడ మూలవాసులు మొక్కుకునేది హిందుత్వం. ఈ బాపనోడు తెచ్చింది సనాతన ధర్మము, ఆర్యము, బ్రాహ్మణిజం. అర్థమైందా? ఈ హిందూయిజాన్ని మొత్తం తీసుకొని వాడు ఇప్పుడు వాడు ఆ బ్రాహ్మణిజంలో కలుపుకొని దీన్ని వాడు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హిందూయిజంలోకి వెళ్ళి, మూలవాసుల, ఆదివాసుల, శూద్రుల యొక్క హిందూయిజంలోకి వెళ్ళి ఈ బ్రాహ్మణుని వెలివేయాలి, అంటరానిగా వారు చూడాలి. అప్పుడే హిందుత్వం బతుకుతుంది, బాగుపడుతుంది. అర్థమైందా? కాబట్టి వాడవడన జై శ్రీరామ్ అంటే మనం చెప్పాల్సింది జై పోలేరమ్మ, జై సమ్మక్క, జై సారలమ్మ, జై శివ, జై శక్తి. ఈ మూలవాసుల దేవుళ్ళనే మనం జై అనాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ప్లస్ రెండోది, హిందువులకి ఏం చేసిన, హిందువుల సంపద దోసుకున్నావు కదా, హిందువులకి ఏం చేసినావు మోడీ? కాబట్టి అట్లాంటి దోపిడీ మోడీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ గాడిద కొడుకులు? మొన్నటిదాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను వాజ్పేయిని ప్రధాని చేసిన అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు భార్య ఒక పబ్లిక్ పాలసీ కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ఘోరంగా తిట్టినటువంటి వాడివి నువ్వు మోడీని, భార్యను వదిలేసిండి ఇంకా రకరకాలుగా. అట్లాంటిది ఇవాళ అదే మోడీని ఎట్లా పొగుడుతావు నువ్వు? ఇంత ఊసర వెళ్ళేషమా?
కదా. నీకంటూ పద్ధతి లేదా, నీకంటూ పాలసీ లేదా? వాట్ లెవెల్ యూ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? నీకు తెలిసింది కుట్రలేనా? నందమూరి తారక రామారావు గారు వాస్ ఏ స్టేట్స్ మ్యాన్. ఇట్లా దిగజారలే ఆయన ఒక బలహీనతతోటి, ఆ యొక్క లక్ష్మీపార్వతి అనే బలహీనతతోటి ఆయన నాశనం, ఆయనది పాపం అది, దానికి నువ్వు కరెక్ట్ వాడుకుని లక్ష్మీపార్వతి అనేట ఆమె ట్రాప్ చేసి ఆమె అతన్ని నాశనం చేయడానికే ఎవరు పంపించారు. కానీ ఏది ఏమైనా ఆ కారణం చూపెట్టి ఎన్టీ రామారావును తనంతటి దాన్ని చచ్చిపోయేటట్టు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా? నీకంటూ విలువలు లేవా? చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోపోతారు? చచ్చిపోరా? వాజ్పేయి చచ్చిపోలేదా? మోడీ గారు చనిపోరా? చంద్రబాబు నాయుడు గారు చనిపోరా? చచ్చిపోయేటప్పుడు ఏం రాస్తారా? కీర్తి శేషులు అని రాస్తారు. శేషం ఏమైనా మిగిలిందంటే కీర్తి మాత్రమే. నువ్వు చేసిన మంచి చెడు. రాముని గుర్తుపెట్టుకుంటారు, రావణాసురుని గుర్తుపెట్టుకుంటారు. రాముడి కాలంలో రావణాసురుని కాలంలో ఎంతో మంది మనుషులు బతికిర్రు, ఎంతో మంది వ్యాపారులు బతికిర్రు, ఎంతో మంది ధనవంతులు ఉండే, కానీ ఎవరిని గుర్తుపెట్టుకోలేదు సమాజం. అంటే నువ్వు చచ్చిపోయినాక నీ సంపద ఏమన్నా భూమి మీద మిగిలించుకోవతావంటే కీర్తి మాత్రమే. అందుకే వాడు కీర్తి శేషులు. శేషం ఏమన్నా ఉందంటే కీర్తి మాత్రమే అని రాస్తారు. ఫలానా వ్యక్తికి 100 ఎకరాల జాగుండే అని రాయరు, ఫలానా వ్యక్తికి 100 బిల్డింగ్లు ఉండే అని రాయరు. కీర్తి మాత్రమే శేషంగా ఉన్నది. అంటే నువ్వు చచ్చిపోయినాక నేను ఎంతమంది గుర్తు చేసుకుంటారు అనేది నీ ఆస్తి. అది గుర్తు చేసుకోవాలంటే నువ్వు చేసిన మంచి పనుల వల్ల ప్రజలకి మేలు కలగాలి. ప్రజల సొమ్ము దోసుకొని పొద్దుగాలు లేస్తే ఒక సిద్ధాంతం లేకుండా బతుకుతా అంటే చీమలు పురుగులు మీకంటే 1000 రెట్లు అయ్యాం. కాబట్టి నేను ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే బీజేపీని కానీ బీజేపీ మద్దతు ఇచ్చే పార్టీలు బొందబెట్టండి. ఓకే, ప్రజాస్వామ్యం బతకాలే. బీజేపీ ఈ 10 ఏళ్లలో నాశనం చేసింది. మీరు ఏదన్నా తీసుకోండి, హిందూ ముస్లిం తప్ప ఏముండదు బీజేపీ. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయాలి, పొద్దుగాలు లేస్తే ఫేక్ ప్రచారం చేయాలి. అర్థమైందా మిత్రులారా? బీజేపీ వాడు 400 సీట్లు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఆయన 2/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చొచ్చు. అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ వాదులారా, ప్రజాస్వామిక వాదులారా, హిందుత్వం మీద ప్రేమ ఉన్న వాళ్ళారా, శూద్రులారా, మూలవాసులారా, ఆదివాసులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, బీజేపీని కూకటి వేళ్లతో పీకి వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలకి బొంద పెట్టుదాం. ఓకే, అర్థమైందా? వాడు ఎవ్వరికి ఏం చేసింది లేదు, మొత్తం దేశ సంపద దోసుకున్నాడు. ట్యాక్స్ల రూపంలో కట్టింది దోసుకున్నాడు. మనం కట్టిందే కాదు, మన తాత ముత్తాతలు కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టినటువంటి సంస్థలన్నీ అదానికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. గుజరాతీ మిత్రులకి, అదానికి, అంబానీకి, వేదాంత స్టీల్కి. అరే నువ్వు వానికి 500 కోట్లకి ఇస్తున్నావు కదరా గాడిది. అది నేను 550 కోట్లకు ఇస్తామని జార్ఖండ్ ప్రభుత్వం అడిగింది, కేరళ ప్రభుత్వం అడిగితే అంటాడు, వేదాంత గ్రూప్కి అమ్ముతా అంటాడు. చట్టం ఉంది కాబట్టి నువ్వు ఫ్రీగా ఇవ్వడానికి చట్టం అనుమతించదు కాబట్టి 500 కోట్లకి ఇస్తున్నావు. కానీ దాని రియల్ వర్త్ ఎంత? నిజంగా ఇప్పుడు వైజాగ్ సీలే ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైజాగ్ సీలు 8,000 కోట్లకు అమ్ముతా అంటుండు వేదాంతానికి. దాని మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకి ఇప్పుడు నిన్న సారి చెప్పింది లక్షల కోట్లు వస్తున్నాయి. అట్లా బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఎల్ఐసి తీసుకోండి. ఇన్నేళ్ళు లాభాలు వచ్చే కంపెనీలు నువ్వు రాగానే ఎందుకు నష్టాలు వస్తాయి? నష్టాలు వచ్చితే లాభాలు వచ్చేటట్టు నువ్వు ప్రతిపక్షంలో ఏం చెప్పినావు? నేను లాభాలు వచ్చేటట్టు చేస్తాను. లాభాలు వచ్చేటట్టు చేయాలని ఎందుకు అమ్ముతున్నావు? అది కూడా మార్కెట్ రేట్కి ఎందుకు అమ్ముతలేవు? ఆల్మోస్ట్ ఫ్రీగా ఎందుకు ఇచ్చేస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు నీ దోస్తులకు అమ్మేదానికంటే ఎక్కువ రేట్ ఇస్తాను ఎందుకు అమ్ముతలేవు రాష్ట్ర ప్రభుత్వాలకి? ప్రభుత్వ రంగ సంస్థలు ఏమో నష్టాలు వచ్చినాయని ఫ్రీగా ఇచ్చేస్తావు. అదే ప్రైవేట్ సంస్థలకి వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, వాళ్ళ రుణాలు మాఫీ చేస్తావు. 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు అదాని అంబానీలకి. వాళ్ళు బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే మనం జిఎస్టీ, పెట్రోల్ మీద కట్టింది, జిఎస్టీ మీద కట్టింది, దాన్ని ట్యాక్సులు తీసుకొని అదాని అంబానీకి ఇస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది పేదోడి సొమ్ము తీసుకొని వాళ్ళకి ఇస్తావా? మోడీ వచ్చినాక 84% మంది పేదోళ్ళు అయ్యారు భారతీయ హిందువులు. కరెక్టా ఇది? వైజాగ్ స్టీల్ వైజాగ్ ప్రభుత్వ వైజాగ్ పోర్టుని చంపుతా అంటావు, వాడు కృష్ణరేవు పోర్టు, ఇంకో ప్రైవేట్ అదాని పోర్టులని లేపుతా అంటావు. ఎంతవరకు కరెక్ట్? ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. మన్మోహన్ సింగ్ గారు కొన్ని దేశాలు పోయినా ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొని వచ్చిండు. న్యూక్లియర్ డీల్ కానీ, మన భారతదేశాన్ని భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేసిండు ఒబామా గారు ఉన్నప్పుడు. మోడీ చేసిండా? ఇన్ని దేశాలు ఎందుకు తిరిగిండు? కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి. ఇది నేను చెప్తలేను, ఆయా దేశాల యొక్క అధినేతలు చెప్తున్నారు.
శ్రీలంకకు పోయి అక్కడ ఏది దాని ఎలక్ట్రిసిటీ దాని యొక్క కాంట్రాక్ట్ ఇప్పించిండు. లిక్కర్ స్కామ్ అని కవిత గారిని వేసింది కదా. మరి ఇదే యొక్క ఏది యొక్క మన యొక్క ఇప్పుడు కాళేశ్వరం అంటున్నాం, అదే మెగా కృష్ణారెడ్డి ఎక్కువ డొనేషన్ ఇచ్చింది వరకు బీజేపీకే. మెగా కృష్ణారెడ్డి మీద ఒక్క చర్య తీసుకున్నాడా చెప్పండి? మెగా కృష్ణారెడ్డికి ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిండు? 8,000 కోట్లు అధికారికంగా బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి చందా. ఫస్ట్ 2017లో తెచ్చిండు ఎలక్టోరల్ బాండ్ చట్టం బీజేపీ వాడు నరేంద్ర మోడీ. సో 2017 కంటే ముందు ఎలక్టోరల్ బాండ్స్ రాకముందు ఒక కంపెనీ ఏదన్నా లాభాలు వాడికి వచ్చిన లాభాల్లో వాడు చేసిన వ్యాపారంలో కాదు, వాడు 1000 కోట్ల వ్యాపారం చేస్తే 1000 కోట్ల వ్యాపారం లెక్క పెట్టదు. 1000 కోట్లకి వెళ్ళి ఖర్చులు అన్ని తీసేసినాక, జీతాలు ఖర్చులు అన్ని తీసేసినాక, అంటే లాభాలు కంపెనీకి వచ్చిన లాభాల్లో 100 కోట్ల లాభం వస్తే అందులో 7 కోట్లు 7% మాత్రమే ఇది రాజకీయ పార్టీలకు చందా ఇవ్వచ్చు. 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న చట్టం ఏందిరా అంటే రాజకీయ పార్టీలకు చందా ఇచ్చే దీన్ని 100 కోట్ల లాభం వస్తే కంపెనీకి అందులోకి వెళ్ళి 7 కోట్లు మాత్రమే దానం చేసే హక్కు ఉన్నది. ప్లస్ ఎవరు దానం చేసిరు అనేది ప్రజలకు తెలవాలి అనేది చట్టం ఉంది, ట్రాన్స్పరెన్సీ. అట్లాంటి చట్టాన్ని తీసివేసి 2017లో ఎలక్టోరల్ బాండ్స్ అనే చట్టాన్ని తెచ్చి మధ్యలో SBIని పెట్టి ఎవడు దానం చేసిండు అనేది తెలియకుండా చేసినావు. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ తీసేసినావు. రెండోది ఏం చేసినావు? ఎంతైనా దానం చేసుకోవచ్చు అని చెప్పినావు. ఆ విధంగా అత్యధిక చందా ఎవరికి వచ్చింది? మొత్తం చందా 16,000 కోట్లు అయితే 8,000 కోట్లు కేవలం బీజేపీకి వచ్చింది. మళ్ళీ దాన్ని కూడా సమర్థించుకోవడం ఎంత మూర్ఖత్వం. కోర్టు అడిగితే కూడా మాకు ఎన్నికలు అయిపోయేలాగా టైం ఇయ్యి, మేము మాకు టైం కావాలి, మేము చెప్పము అని ఎన్ని మెలికలు పెట్టిర్రు. కోర్టుగా వాడు కంపల్సరీ ఇవ్వాలంటే ఇచ్చి మళ్ళీ ఇవాళ నీతులు ఎందుకు చెప్తున్నావు? నేనేమంటున్నా, 8,000 కోట్ల కాంట్రాక్టు 8,000 కోట్లు నీకు అధికారికంగా నీ బీజేపీకి ఇచ్చిందంటే వానికి ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినావో నువ్వు అర్థం చేసుకో. అలా వాడెంత దోసుకున్నాడో అర్థం చేసుకో. అర్థమైందా? నువ్వు లక్షల కోట్లు దోసుకొని వాళ్ళు 100 కోట్లు లిక్కర్ స్కామ్, అది స్కామే కాదు, అది చాలా తప్పు మాట. లిక్కర్ స్కామ్ అనేది స్కామ్ కాదు, అది కవిత. ఇప్పుడు కేసీఆర్ గారు దోసుకున్నారు వేరే విషయాల్లో, నేను వివేదిస్తా. ఇది కాళేశ్వరం, ఇంకొక కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ, మిగతా వాటిలో నేను కేసీఆర్ వ్యతిరేకిస్తా. భూములు కబ్జాలు పెట్టిండు, దాంట్లో నేను వ్యతిరేకిస్తా. కానీ లిక్కర్ స్కామ్ అనేది కేజ్రీవాల్ గారు ఆయన ఈ లిక్కర్ పాలసీ, ఢిల్లీ లిక్కర్ పాలసీని ఎందుకు పెట్టిండు? ఆయన పక్కకున్నటువంటి హర్యానాలో, బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో ఏ లిక్కర్ పాలసీ ఉందో అదే పాలసీని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిండు కేజ్రీవాల్ గారు. అర్థమైందా? లిక్కర్ షాపులు అనేది ఒక అన్ని సామాజిక వర్గాల వారు, మహిళలు పోయడానికి కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి దీన్ని ఇప్పుడు అమెరికాలో, విదేశాల్లో ఉన్నట్టుగా ఒక డీమార్ట్ లాగా, వాల్మార్ట్ లాగా మంచిగా చేయాలని చెప్పి, ఒక పెద్ద లెవెల్లో ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి లిక్కర్ షాప్ లాగా కొంచెం హై లెవెల్లో చేద్దామని చెప్పి దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్ చేయడానికి ఒక డిఫరెంట్ లిక్కర్ పాలసీ తెచ్చిండు. దాని ప్రకారం ఎవరైనా కంఫర్టబుల్ డీమార్ట్లకు పోయి కొనుక్కున్నట్టు ఏ సామాజిక వర్గమైనా కొనుక్కునే విధంగా లోపలికి పోయేటట్టుగా అదొకటి ఫస్ట్ థింగ్. ఒక భద్రత ఉండేటువంటి ఏర్పాట్లు, ఫెసిలిటీస్ ఉండే ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిండు. రెండోది ఏం చేసిండు? అది ఏమంటారు, లిక్కర్ అనేది బేసిక్ నీడ్ కాదు. అన్నం అనేది బేసిక్ నీడ్. అన్నం తినకపోతే బతకలేము, కానీ లిక్కర్ తాగకపోతే బతకవచ్చు. కాబట్టి అది లగ్జరీ ఐటమ్ మీద ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటారు. కాబట్టి లగ్జరీ దాన్ని అది పైసలు ఎక్కువ ఉన్నోడే కొనుక్కునే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి దాని యొక్క అవర్స్ పెంచిండ్రు, ఎన్ని గంటలైనా అమ్ముకోవచ్చు అని చెప్పారు. అర్థమైందా? తర్వాత దానికి ఎక్కువ మంది సిటీ అవుట్స్కట్స్ లో ఎక్కువ మందికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ యొక్క లిక్కర్ షాప్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఆ యొక్క డీలర్ కానీ ఎవరైనా ఉంటే ఒక 2%, 3%, 5% కమిషన్ వాళ్ళకి రాజకీయ నాయకులు వచ్చేటట్టు చేసుకున్నారు. అలా ఏం పాపం అయింది? ఎవరు తీసుకుంటలేడు? కర్ణాటకలో 40% కమిషన్ తీసుకున్నారు. నీ హర్యానాలో చేసిన లిక్కర్ పాలసీనే ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు కేజ్రీవాల్ గారు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాసులు అందరూ అక్కడ హర్యానాలో పోయి కొనుక్కుంటారు లిక్కర్. కాబట్టి అక్కడ ఉన్న పాలసీని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు లిక్కర్ స్కామ్ అని అబద్ధాలంటావు. అలా అందరికీ కమిషన్లు వచ్చినాయి అని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆరోపిస్తుంది 100 కోట్లు మాత్రమే. అంటే ఎంతమంది చేతులలో ఒక మనిషికో 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు వచ్చినాయి. అది స్కామ్ అవుతుందా? స్కామ్ అంటే ఒక పెద్ద లెవెల్ జరగాలి. 1000 కోట్ల అయితే స్కామ్ అంటారు, 1000 కోట్లు, లక్షల కోట్లు అయితే. మనిషికో 2-3 కోట్లు వస్తే దాని స్కామ్ అంటారు. మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని వీడు ఆరోపిస్తుంది. అది స్కామ్ కాదు, ఢిల్లీ లిక్కర్ పాలసీ. అర్థమైందా? సో అంటే నువ్వు మరి పోనీ ఆధారాలను ఉన్నాయా?
ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులని, ప్రజలు ఎన్నుకున్న ఎంపీలని, ఎమ్మెల్సీలను తీసుకొని లోపలేస్తావు ఒక్క ఆధారం లేకుండా. ఎవడో ఏదో వాగ్మూలం ఇచ్చిండు, అది ఎవడైనా ఎవరి మీద అయినా ఏదైనా చెప్పొచ్చు. దాని ఆధారంగా ఎట్లా ఇస్తావు? ఏదైనా ఆధారం ఉండాలి కదా. మళ్ళీ బెయిల్ లేకుండా వాళ్ళు తీవ్రవాదులా? అంత పెద్ద నేరం చేసిర్రా? నువ్వేమో చట్ట ప్రకారంగా లక్షల కోట్లు దోసుకున్నావు. ఒక్క బీజేపీ నేత మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ప్రతిపక్షంలో ఉంటేనేమో వాడిని ఆరోపణలు చేసిండు, సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తావు. నీ వాటాలు నీకు రాగానే ఐటీ దాడులు, వాటికి ఎలాంటి చర్యలు ఉండవు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నాడో వాడు ఇది చేసిండు, స్కాములు చేసిండు అంటావు. మళ్ళీ నీ బీజేపీలో ఎందుకు జాయిన్ చేసుకుంటావు? వాళ్ళని లోపల పెట్టాలి కదా. నీ బీజేపీలో జాయిన్ అయితే ఎలాంటి కేసులు లేవు. ఇవాళ ఇదే అప్పుడు జైలుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటనే ఉన్నాడు కదా. ఇదే జైలుకు పోయినటువంటి ఆయన పేరేంది, మొన్న బీజేపీలో జాయిన్ అయిన ఆయన పేరేంది, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి. ఆయన ఎన్ని పైసలు ఖర్చు పెట్టండి బిడ్డ పెళ్లికి. మరి ఆయన ఎందుకు బీజేపీలో జాయిన్ అయితే పవిత్రుడు ఎట్లా అయిపోయాడు? వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు లేవు? అంటే సిబిఐ, ఈడీ, ఈ సంస్థల్ని నెహ్రూ గారు పెట్టింది ప్రతిపక్షాల కోసం పెట్టిరా? అట్లా కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటే బీజేపీ భూస్థాపితం అవుతుండే ఎప్పుడో. ఆలోచించండి మిత్రులు. అందుకే నేను ఏమంటున్నా, దయచేసి మీకు దండం పెడతా, మీ కాలు మొక్కి చెప్తున్నా. ఓకే, బీజేపీని కానీ బీజేపీ మద్దతు ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మూలవాసులు, ఆదివాసులు, శూద్రులు ఈ మాత్రం ఒక పై మీద ఈ బట్ట అని ఉంటుంది. యూపీకి పోండి, దళితుల పరిస్థితి, వాళ్ళ ఒళ్ళు మీద బట్టలు ఉంటావు. బిడ్డను చంపుతావు, బిడ్డను చంపిన వాడిని కంప్లైంట్ చేస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు బుల్డోర్ గుద్ది చంపుతావు. వానికి ఎవడైతే ఓటేయడం అనిపిస్తే వాళ్ళందరినీ ఇల్లులు బుల్డోర్తో గుద్ది ఇది చేస్తున్నాడు. అస్సాంలో వాళ్ళకి ఎవరైతే ఓటేయరు అనిపిస్తే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ యొక్క సిటిజన్షిప్ రద్దు చేసి డిటెన్షన్ సెంటర్లో పెడుతున్నాడు. ఇది బాపనం రాజ్యం. తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు బీజేపీ. రాజస్థాన్లో గెలిచిండు, బాపనోని చేసిండు. అస్సాంలో గెలిచిండు, బాపనోని చేసిండు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 నుంచి 15 రాష్ట్రాల గురించి కాంగ్రెస్ లేదని ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కట్టినటువంటి అన్ని సంస్థలు అమ్మేసి లేదా పేర్లు మార్చి కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నాడు. ఏమన్నా ఒక్క 1% అన్నా ఒక మనిషి లెక్క పుట్టినవాను? ఎంత నీచం! కరెక్ట్. దీన్ని అంగీకరిద్దామా? గుజరాత్ అంటారు కదా, గుజరాత్లో అన్ని బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. గుజరాత్, అహ్మదాబాద్లో తప్ప ఇంకా రూరల్ ప్రాంతాల్లో మనం పోలేం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోయి మళ్ళీ మనం తిరిగి వస్తామా అంటే నాకు డౌటే. దిన్ దహాడ్ అంటే డే టైంలోనే షూట్ చేస్తున్నారు. అర్థమైందా? సో బీజేపీ బ్రాహ్మణుల అంత వరస్ట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదు. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ అనేది బ్రాహ్మణుల పార్టీ కాబట్టి దాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించండి మూలవాసులారా, ఆదివాసులారా. ఓకే, విరూపాక్షి, మీ విశ్లేషణ చాలా బాగా ఉంది, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఎవరు? జూపల్లి ప్రదీప్, సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. చేద్దాం, మనం ప్రజలను చైతన్యం చేద్దాం. సో నేను ఏమంటున్నా, ఇది ఎమ్మెల్యే ఎన్నికలు అంటే రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. కానీ ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ ఏంది, మనం బీజేపీని లేకుండా చేసుకోవాలి. ఎవరు నిలబడ్డారు వ్యక్తులు, నేను తెలంగాణ అయినా అదే చెప్తున్నా, ఎక్కడైనా దేశం, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అదే చెప్తున్నా. మనకి వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, మనకి కేంద్రంలో బీజేపీ దిగిపోవాలి. తర్వాత కేంద్రంలో వేరే, ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి వచ్చింది అనుకుందాం, వాడు మాట్లాడిస్తాడు. ఇప్పుడు బీజేపీ ఉంటే మనకు ప్రజల సమస్యల మీద చర్చ ఉండదు. జై శ్రీరామ్ అనాలి అంతే. జై శ్రీరాముని పేరు చెప్పి దోసుకోవాలి, వేరే చర్చ ఉండదు. ఇదెందుకు ఇట్లా చేసినావు అంటే వాడు జై శ్రీరామ్ అంటాడు, నువ్వు హిందువు కాదంటాడు. అరే నువ్వు చెప్తే మొక్కుతున్నానా నేను? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు నా హిందుత్వం ఉన్నది. నీ బీజేపీ పార్టీ ఏ కారణం నుంచి 4 సార్లు ఎత్తేసినావు నీ పార్టీని, రేపు మళ్ళీ ఎత్తేసినా నా హిందుత్వం ఉంటుంది. బీజేపీ వాడు మొక్కుమంటే మొక్కుతలేను కదా, రేపు బీజేపీ పార్టీ ఎత్తేసిండు అనుకుందాం. ఇప్పుడు 4 సార్లు ఎత్తేసినప్పుడు ఇంకోసారి కూడా ఎత్తేయచ్చు కదా. ఎత్తేసి నేను మొక్కుడు మానేస్తానా? కామన్ సెన్స్. అది నా పర్సనల్ రా. ఏ మతం వాళ్ళు ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేనప్పుడు నన్ ఆఫ్ మై బిజినెస్. ఆ ముస్లిం వాళ్ళు నా హిందూ దేవుని మొక్కొద్దు అంటే తప్పు అంటలేరే. వాళ్ళు ముస్లిం దేశాల్లో కూడా మనకి గుళ్ళు కట్టుకొని ఇస్తుండ్రే, క్రిస్టియన్ దేశాల్లో కూడా గుళ్ళు కట్టుకొని ఇస్తుండ్రే.
నువ్వు కావాలని ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తే ఎన్నికల ముందే ఎందుకైతే దాడులు? ఎన్నికలు ఇన్నేళ్ళు 800 సంవత్సరాలు ముస్లిం పరిపాలించినప్పుడు వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు ఔరంగజేబుకు నిజంగా లేకపోతే బాబర్ గారు చేయాలనుకుంటే భారతదేశంలో ఒక్క హిందూ కూడా ఉండేది కాదు, ఒక్క హిందూ ఉండేవాడు కాదు. వాళ్ళు ముస్లింలు యూరోపియన్లు ఈ శత విధాల ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు, భారతదేశంలో మేము కన్వర్ట్ చేయలేకపోయినామని. అర్థమైందా? కాబట్టి నిజమైన హిందువులు కన్వర్ట్ గారు ఒకటి, రెండోది వాళ్ళు చేయలేదు. అట్లా నిజంగా చేయాలనుకుంటే చేయగలుగుతారు కానీ చేయలేదు. ఈ దేశాన్ని అప్పుడు ఇప్పుడు భ్రష్టు పట్టిస్తుంది బ్రాహ్మణులు మాత్రమే. హిందూయిజంలో వాడు హిందువే కాదు, వాళ్ళు ఆర్యులు, మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చిన వారు. వాళ్ళు ఇక్కడ మూలవాసులు ఆదివాసులు కాదు. మూలవాసులు అందరినీ శూద్రులు అని పిలిచారు. మూలవాసులు మొక్కునే దేవుళ్ళు శివుడు, శక్తి, అమ్మవారు, అదేవిధంగా పోలేరమ్మ, మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ఇట్లా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేసిన వారిని దేవుళ్ళుగా మొక్కున్నారు. శూద్రుల దేవతలను మొక్కున్నారు. ఈ ఆర్యుడు తెచ్చింది వాడు విష్ణు బ్రహ్మను అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. అర్థమైందా? వాడు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇండస్ సివిలైజేషన్లో, సింధు నాగరికతలో ఎక్కడ కూడా ఈ రథం కానీ ఈ ఆర్యులకు సంబంధించిన ఏది దొరకలే. గుర్రం కానీ ఇనుము పనిముట్లు కానీ దొరకలే. అర్థమైందా? తవ్వకాల్లో ఇవి ఎక్కడ దొరికినాయి? ఆ మధ్య ఆసియా ప్రాంతంలో దొరికినాయి. స్టెప్పీ మైదాన ప్రాంతాలు అంటే రష్యాకి కింది భాగంలో, ఆఫ్ఘనిస్తాన్కి వెస్ట్ భాగంలో, యూరప్కి ఈస్ట్ భాగంలో, అక్కడ కజకిస్తాను, తుర్కిమిస్తాను ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఒక 5 దేశాలు. అక్కడ నుంచి స్టెప్పీ ప్రాంతం నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చిండ్రు ఈ ఆర్యులు, కొంతమంది యూరప్ దేశాలకు పోయినారు, జర్మనీకి, అట్లా కొంతమంది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, గల్ఫ్ దేశాలకు పోయారు. ఇప్పుడు ఇరాన్ అట్లాంటివి. అక్కడ ఈ పార్సీలు అనేవారు, పర్షియా అంటే ఇరాన్లో ఇప్పటికీ వాళ్ళు పార్సీలు సూర్యుని మొక్కుతారు, ఈ యజ్ఞాలు యాగాలు చేస్తారు. హిటైట్ కల్చర్ అని ఉంది అక్కడ యూరోప్లో కొన్ని దేశాల్లో. సో అక్కడ కూడా సిరియాలో కొన్ని దేశాల్లో ఇప్పుడు ఈవెన్ విగ్రహారాధన, మల్టిపుల్ దేవతలు మొక్కేది, పేగన్ కల్చర్, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆర్యుడు ఈ దేశవాసి కాదు, ఈ మూలవాసి కాదు. హిందువులది మూలవాసులది హిందుత్వం. అర్థమైందా? ఇక్కడ ఉండే వాడు సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతాన్ని పర్షియన్లు వాళ్ళకి హెచ్తోడు వలుగుతారు కాబట్టి హిందుస్థాన్ అని పిలిచారు. అర్థమైందా? కాబట్టి ఈ హిందుత్వం అనేది మూలవాసులది, ఆదివాసులది, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని ఇప్పుడు ఎవరైతే అంటున్నామో వాళ్ళది. ఈ ఆర్యులది కాదు. కాబట్టి ఏమంటున్నా, హిందుత్వం నుంచి దోపిడీ మనస్తత్వం ఉన్నటువంటి వివక్షని పెంచి పోషించేటువంటి బ్రాహ్మణులని వెలివేయాలి, అంటరాని వారిగా చూడాలి. అప్పుడే హిందుత్వం బతుకుతుంది, హిందువులు బతుకుతారు. సలాహుద్దీన్, బీజేపీ వాళ్ళు అభివృద్ధి చేయరు, బత్తాయిలకు అర్థం కాదు. అదే బ్రదర్, అందుకే మనము వీళ్ళకి బ్రెయిన్ వాట్సాప్ ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తారు. కాబట్టి వాళ్ళ దిమాగ్లలో ఉన్న అసలు బ్రెయిన్ తీసేసి ఈ ఆవు పెండని, ఆవు ఉచ్చని నింపుతున్న విసర్జక పదార్థాలు నింపుతున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళు అందరూ ఏం చేయాలంటే, మనకు తెలిసిన అన్నకో, అక్కకో, చెల్లెకో అందరికీ మనము వాళ్ళ ఆ పెండని తీసేసి మళ్ళీ మన బ్రెయిన్ మళ్ళీ బ్యాక్ పెట్టాలి. అర్థమైందా? సలాహుద్దీన్ బ్రదర్ ఏమంటుండు? సయ్యద్ సాదిక్ అలీ, సూపర్ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, మీ అందరి తరఫున ప్రాంతాలకు అతీతంగా నేను నిరంతరం వాయిస్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. అవన్నీ మనందరి ట్యాక్స్ డబ్బులు, మనందరి సంపద మనందరికీ అందాలి. కొద్దిమంది బ్రాహ్మణులు దోసుకుంటా, కొద్దిమంది గుజరాతీ వాళ్ళు దోసుకుంటా అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే, మంచి వాళ్ళ మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరమని నేను చెప్తలేను. ప్రపంచంలో అత్యంత మేధావి E=mc² అనే సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి ఐన్స్టీన్ గారు చెప్పారు. కాబట్టి మేధావులారా, మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే, భావితరాల మీద ప్రేమ ఉంటే, ఒక అల్లూరి సీతారామరాజు గండి, ఒక అంబేద్కర్ గారు గండి, ఒక పూలే గారు గండి, ఒక గాంధీ గారు గండి, ఒక నెహ్రూ గారు గండి. అర్థమైందా? కాబట్టి ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మనం ఏం ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. తప్పును తప్పు, రైట్ అంటే చాలు. వాళ్ళ బీజేపీ వాళ్ళు నింపే చెత్తని ఆ చెత్తలో మనం పడకుండా కాపాడుకుంటే, మన పిల్లల్ని కాపాడుకుంటే చాలు. ఎందుకంటే యంగర్ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి తెలియదు పాపం. ఇవాళ దళితులు కూడా ఏ స్థాయికి వచ్చిందంటే, వాళ్ళ తండ్రులు తాతల్ని బట్టలు లేకుండా చేసి ఊరికి దూరంగా పెట్టిండ్రు, ఒక పక్కా ఇల్లు లేకుండా చేసి గుడిసెల నుండి గుడిసెలు గాలబెట్టిండ్రు అనేది అది చరిత్రను మర్చిపోతుండ్రు యంగర్ జనరేషన్ పిల్లలు. SC ST అట్రా చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
అర్థమైందా? రిజర్వేషన్ సిస్టమ్ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. దళితులకి భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ. అర్థమైందా? ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు చేయలేదురా అయ్యా. అట్లాంటిది ఇది ఇప్పుడు యంగర్ జనరేషన్ దళిత పిల్లలు జై శ్రీరామ్ అంటే ఎట్లా కలుస్తుందిరా? ఎవడన్నా జై శ్రీరామ్ అంటే మనం చెప్పాల్సింది జై శివ జై శక్తి అనండి. ఇవి ఎందుకంటే ఈ మూలవాసుల దేవుడు, శూద్ర దేవుడు, వాడు బాపనోడు. దట్ ఇస్ ద ఓన్లీ వే వాళ్ళ దరిద్రాన్ని మనం ఎల్లగొట్టాలంటే. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. ఓకే, ఈ సంపద మీద మన అందరికి హక్కు ఉంటుంది, ఒక బాపనోళ్ళకి కాదు, ఓకే, ఒక గుజరాత్లకు కాదు. కాబట్టి ఐ కీప్ టాకింగ్. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.